హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే చేస్తుందనమాట. నేను లాస్ట్ ఇయర్ ఏమనుకుంటా సైఫాబాద్ కాలేజ్ టూర్ అయితే పెట్టినా. దాని కింద నాకు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి రిగార్డింగ్ దిస్ కాలేజ్. సో వాటన్నిటికీ నేను మోస్ట్లీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దామని వీడియో అయితే చేస్తున్నా. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో హాస్టల్స్ ఎక్కడ ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుందని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పేసిన మీకు బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ కాలేజ్కి దగ్గరలోనే ఉంటుంది, చాలా దగ్గరలో. గర్ల్స్ హాస్టల్ వచ్చి మన కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ ముందే కనిపిస్తుంటుంది పీజీ లేడీస్ హాస్టల్ అనేసి. అండ్ బాయ్స్ హాస్టల్ వచ్చి మన కాలేజ్కి కొద్దిగా లోపలికి వెళ్తే రైట్ సైడ్ కనిపిస్తుంది. రెండు హాస్టల్స్ కూడా వెరీ నియర్ బై ఉంటాయి. సైఫాబాద్కి వన్ ఆఫ్ ది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు, ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా ఉండదు. బోత్ హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే రెండు హాస్టల్లో మెనూ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఫుడ్ క్వాంటిటీ అంతా కూడా బాగానే ఉంటుంది. నేను వీలైతే ఇక్కడ పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను మీకు, బాయ్స్ హాస్టల్ది కానీ గర్ల్స్ హాస్టల్ది కానీ. అండ్ వన్ మోర్ డౌట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ రెగ్యులర్ అసలు డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ సైఫాబాద్లో స్పెషల్లీ కొన్ని కోర్సెస్ ఎలా అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెసే ఉన్నాయి, లైక్ డేటా సైన్స్ కావచ్చు, అప్లైడ్ మ్యాథ్స్ కావచ్చు. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఏంటి అంటే హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ పే చేయాలి అండ్ హాఫ్ అమౌంట్ మనం పే చేయాలి, అంటే 50-50 షేరింగ్ ఉంటుంది. అదే రెగ్యులర్ సీట్ అయితే మొత్తం అమౌంట్ కూడా ట్యూషన్ ఫీ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి వచ్చి హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ పే చేస్తుంది, రిమైనింగ్ హాఫ్ అమౌంట్ మనం పే చేసుకోవాలి. లైక్ 30 అంటే 50-50 అన్నట్టు. సో 800 అడ్మిషన్ ఫీజు మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది, ఇది అందరు పే చేయాల్సి ఉంటుంది. మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మనకి హాస్టల్కి డిపాజిట్ ఫీ అన్నట్టు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8,000 చేంజ్, బీసీ వాళ్ళకి 9,000 చేంజ్, అండ్ ఓసీ వాళ్ళకి 10,000 చేంజ్ అలా అమౌంట్ అయితే ఉంటుంది. అది మనం ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేయాలి హాస్టల్ వాళ్ళకి. అది చేసిన తర్వాత మనకు మెస్ కార్డ్ ఇస్తారు, హాస్టల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు అప్పుడు. సో ఇది అందరు కూడా పే చేయాల్సి ఉంటుంది హాస్టల్ కావాలనుకున్న వాళ్ళు. బోత్ హాస్టల్స్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ రిగార్డింగ్ దిస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్లీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మెనూ అంతా కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది మేము ఉన్నప్పుడు మెనూ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే ఉంటుంది, మేబీ కొంచెం ఇంటర్చేంజ్ అయి ఉంటుంది ఏమన్నా ఉంటే. అంటే ఇది వచ్చి మెస్ అనమాట, మన గర్ల్స్ హాస్టల్ మెస్. సైఫాబాద్ కూడా వన్ ఆఫ్ ది సబ్ క్యాంపస్ కాలేజ్. నిజాం కాలేజ్ కానీ సైఫాబాద్ కానీ ఇవన్నీ సబ్ క్యాంపసే. సో మనకు మెయిన్ క్యాంపస్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఉన్నా, లేదు అంటే ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నా అవన్నీ మనకు కూడా ఉంటాయి, అందులో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో హాస్టల్స్ పరంగా చూసుకుంటే సైఫాబాద్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెండు హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ టైం కూడా మనకు సేవ్ అవుతుంది, ఎక్కువ టైం కూడా వేస్ట్ కాదు, దగ్గరే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, బట్ ఈ సీట్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి 800 పే చేసి. తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న కాలేజ్ వస్తే ఓకే, ఇన్ కేస్ రాకపోయినా ఈ సీట్ అలానే ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వీళ్ళంత వరకు నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.